హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక తరఫున వ్యూవర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు సంతోషంగా యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పేసి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. సో మెయిన్ పేజ్ యాక్షన్ వార్తా వివరాలకు వెళ్దాం. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ పగబట్టింది. డిలిమిటేషన్ పేరుతో తీవ్ర నష్టం. దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ పగబట్టింది అని విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిలిమిటేషన్ తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్స్, మెట్రోలు, దక్షిణాది వారికి మాత్రం అనుమతులు కూడా లేవు. డిలిమిటేషన్ పేరుతో దగా చేయాలని చూస్తున్నారు. దీనిపై స్పందించాల్సింది బీజేపీ ఎంపీలే. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రెస్పాండ్ కావాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ తో భేటీ అయిన డిఎంకే లీడర్ల బృందం చెన్నైలో జరిగే బహిరంగ సభకు రావాలని ఆహ్వానం. సో రేవంత్ అన్నకు మరి ఆహ్వానం పలికిరు. సో దాంట్లో ఏం వివరణ క్లారిటీ ఇస్తారో చూసుకోవాలి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. ఇట్లనే 2-3 రోజులు కూర్చుంటే బాగుంటుంది. నిరసన అంటే నిరసన గట్టిగా చేయాలి. ఒక గంట సేపు కూర్చొని ముఖం కట్టుకొని బయటికి వెళ్ళంగా, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారి గురించి మీరు అంత గట్టిగా నిరసన చేయాలి. అందరు వచ్చి కూర్చొని తిండి తినకుండా సాయంత్రం దాకా కూర్చుంటే అదే నిరసన అంటారు. గంట సేపు కూర్చొని పోతే నిరసన ఎట్లయితుంది? కూర్చొని అప్పుడు స్టాండర్డ్ ఉంటుంది కదా. జగదీష్ రెడ్డి గారి గురించి మీరు ఎంత బాధపడుతారో అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గతంలో మీరు సస్పెండ్ చేసినప్పుడు మీకు అప్పుడు కనిపించలేదు. ఎవరు వాయిస్ వేసేస్తే వాళ్ళని సభ నుంచి బయటికి పంపేలా సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా రేపు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. దిష్టి బొమ్మలు తలగబెట్టుడు, మీరు ధర్నాలు చేసుడు, ఈ సభ పక్కదారి పోతుంది, కథం అయిపోతుంది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. 5 స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. సో గెలిచిపోయారు వాళ్ళు. ఇక అంతే. ఏ ఎలక్షన్స్ ఉండే ఏముండే, ఖర్చు కూడా ఉండదు, ఖర్చు మిగిలిపోతుంది. ఊకే లొల్లి పంచాయతీ. పెరియార్ పై విమర్శలు. నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్ కౌంటర్. ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. ఏళ్లు గడిచినా ఆయన పేరు వాడకుండా ఉండలేని విధంగా ప్రజలు మనసుల్లో నిలిచిపోయారని కౌంటర్ ఇచ్చారు. ఏదైతే మంచి నటుడు అన్న. సో ఈ విమర్శలకు దారి తీయకుండా ఒక రాజకీయంలో కొనసాగాలి. ఈ విధమైనటువంటిది కరెక్ట్ కాదన్నట్టుగా మరి ఆ ప్రజల గుండెల్లో తను నిలిచిపోయినాడు అన్నట్టుగా అక్కడ చెప్పడం జరిగింది. హోలీ వేడుకలపై ఆంక్షలు పాటించకపోతే కఠిన చర్యలు. హోలీ నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిబి ఆనంద్ పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది కోతో లేదా పక్కపోంటే ఆడపిల్లలు పోతుంటే బండ్ల మీద ఇట్లా కలర్లు జరుగుతున్నారు. ఆడపిల్లల మీద గుడ్లు కొట్టడం కానీ. సో ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు కూడా పాల్పడితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తామన్నట్టుగా గతంలో కూడా మనం చూసినాం. రోడ్ల మీద పోయి ఆడోళ్ళ మీద కలర్లు చల్లుడు, సో వాళ్ళని పట్టుకొని రంగులు రుద్దుడు. సో ఈ విధమైనటువంటి చర్యలకు యువత పాల్గొంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా వివరించడం జరిగింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం హరీష్ రావు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రజా సామ్యబద్ధంగా పనిచేయాలని, లేకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అవమానించలేదన్నారు. కథ అట్లుంది. అన్నదాతల కష్టాలు కనిపించడం లేదా? పొలాలకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? కాలువల్లో కావలసినంతగా నీళ్లున్నాయి. కోత దశలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. నీళ్ల విషయాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారు. పరిస్థితుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సో నీళ్లు ఖచ్చితంగా ఈనాడు రైతులకి వరిసేళ్ళు ఎండిపోతున్నాయి. దాంట్లో గొర్రెలు బర్రెలు ఇచ్చిపెట్టి మేపుతున్నారు. చేసేది ఏం లేక నీళ్లు రావని చెప్పేసి. సో ఈనాడు రైతన్నలను ఆదుకోవాలి. కాలువల నుంచి నీళ్లు చెరువులకు ఇచ్చిపెడితే ఆ భూగర్భ జలాలు పెరిగి మోటార్లోకి వాటర్ వచ్చి సో పంట పొలాలకి నీరు అందుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు రైతన్నలు బాధపడుతున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ నీటిని ఆ కాలువల ద్వారా చెరువులకి విడిచిపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిల్లలకు గుడ్ న్యూస్. స్కూల్ విద్యార్థులు ఎగిరే గంతేస్తే వార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎండలు దంచుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి ఒక్క పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. హాఫ్ డే స్కూల్స్ గురించి
సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మరి మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సో అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క వీడియోని అందరు షేర్ చేయవలసిందిగా కోరుతాను. నమస్తే.